తీసుకుంటాను ఒక ఫోటో తీసుకుంది ఈ లోపల చేసుకో ఒకసారి అందరూ ఏమంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 7వ తేదీన గురువారం సాయంత్రం 4 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్లో దిగి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకొని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పలు సమస్యలపైన ముఖ్యులతోటి కలిసి తదుపరి సేఫ్టీ మోకు గౌడ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని రగుడు దగ్గర లాంచింగ్ చేసుకొని 5-5:15 మధ్యలో వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలోకి వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి 5:30 ఆపైచులకు 6 మధ్యలో బాలనగర్ ప్రాంతంలో కోర్టు దగ్గర ఉన్నటువంటి సుశాలమైనటువంటి మైదానంలో ఓ భారీ బహిరంగ సభలో ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సీఎంఓ కార్యాలయం ద్వారా కూడా సంబంధిత ఆదేశాలు కూడా సీఎం గారి రూట్ మ్యాప్ కూడా రావడం జరిగింది. అది ప్రెస్ వారికి కూడా పంపించడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరియు వేములవాడ నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగేసి రాజన్న ఆలయానికి వారు రావడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారం కావడానికి దోహదపడుతుందని చెప్పిన మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు, యువకులు, మహిళలు, రైతులు, అన్ని వర్గాలు, వ్యాపార వాణిజ్య వర్గాలు, యువకులందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చే సమావేశాలు విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ వారి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం ద్వారా మరి మెరుగైనటువంటి నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ పర్యటన ద్వారా కూడా జిల్లాకు తప్పనిసరిగా తగిన నిధులు వస్తే అనేటువంటి ఒక భావాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను గురువారం 7వ తేదీన సాయంత్రం జరగబోయేటువంటి ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ సాయంత్రం 5 గంటల వరకే బాలనగర్ దగ్గర కోర్టు పక్కన విశాలమైన మైదానాలు వేసేటువంటి గ్రౌండ్కు సభాస్థలికి రావాల్సిందిగా నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆయా మండలాలకు సంబంధించినటువంటి బాధ్యులు, ఆయా పట్టణాలకు సంబంధించిన బాధ్యులు మరి చొరవ చూపి మరి మీరంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మరి వారు మొదటిసారి మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి వారి గౌరవంగా మనం స్వాగతించేటువంటి తీరు మనకు గుర్తుండిపోయేలా, వారికి గుర్తుండిపోయేలా, తద్వారా ఈ సభ ద్వారా మన ప్రాంతంలో పలు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా వేములవాడ దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించడం నిధులే కానీ, వేరే పట్టణ నిధులే కానీ, సాగునీటి రంగాన్ని నిధులే కానీ, ముంపు రావడానికి నిధులే కానీ, రోడ్లు, బ్రిడ్జీలు, వైద్యం, విద్యకు సంబంధించినటువంటి నిధులు కానీ తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా ఈ సభను మనం ఉపయోగించుకొని
తీరుదామనే మాట. దీనికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై మరి పనిచేస్తూ మరి అందరూ కూడా హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్నారు. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు రాజన్న ఆలయానికి 100 కోట్లు కేటాయించారు. అంటే అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా రాజన్న ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందా? ఇప్పుడు ఆనాడు ఆయన గొప్పలకు పోయి ఏం చెప్పిండో మీరు చూసిండ్రు. 8 ఏళ్ళుగా అసలు వీటీడీని ఏర్పడేసి సమావేశం కూడా ఏర్పాటు చేయలేడు ఆయన. 8 ఏళ్ళ తర్వాత మేము అధికారులకు వచ్చి వీటీడీ సమావేశం ఏర్పాటు చేసినాం. మళ్ళీ ఇక రావాలనుకుని 20 కోట్లను తీసుకురాగలిగినాం. మళ్ళీ పనులు ప్రారంభమవుతున్నాయి. అది ఆ రోజుల్లో 35 కోట్లు తీసుకొచ్చినాం. మేము రోడ్డు చేస్తున్నాం, బ్రిడ్జి నుంచి గుడి దాకా అన్నారు, చేయలేరు. ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం. గుడి చెరువులోకి 16 కాలువల ద్వారా మురుగునీరు కలుస్తుంది. దాన్ని పక్కకు తీసుకుపోవాలన్న సోయి రాలేదు, ఆలోచన రాలేదు ప్రభుత్వానికి. ఈరోజు వీటీడీ మీటింగ్లో సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్టీపీ నిధులు విడుదల చేయండి, వెంటనే ఆ మురుగునీరు గుడి చెరువులో పోకుండా కాపాడండి అన్నాడు. గుడి చెరువులాగా స్వచ్ఛమైన చెరువులాగా మార్చమన్నాడు. ఈరోజు ఎస్టీపీ నిధులు రాబోతున్నాయి, ట్రీట్మెంట్ ప్లాంట్ రాబోతున్నాయి. రాబో రోజులు గుడి చెరువును స్వచ్ఛమైన చెరువుగా, అదేవిధంగా మూలవాగు మూసిరేదందనో అందులో నీళ్లు